అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మహర్నవమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా ఉత్సాహపూరితంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు వివిధ ప్రధాన పత్రికలో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూస్తే ఈరోజు మనం ఆంధ్రజ్యోతి పత్రికతో ప్రారంభిస్తే ఆంధ్ర యువతిపై తమిళ ఖాకీల అత్యాచారం, ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణం, దర్శనానికి వెళ్తున్న అక్కా చెల్లెళ్లను వాహనం నుంచి దింపి బైక్పై తీసుకెళ్లిన 2 కానిస్టేబుళ్లు అక్కను బెదిరించి చెల్లిపై అత్యాచారం, ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, చిత్తూరు అటవీశాఖ పార్కులో ఒంటరి జంటను బెదిరించి ఘాతుకం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒకేసారి 3-4 రకాల కేసులు బయటపడ్డాయి. రోజు ఏదో మూల మహిళల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న విజయవాడ సమీపంలో 7వ తరగతి బాలిక మీద బాబాయే రేప్ చేసినటువంటి ఘటన, ఇంటర్ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి పార్కులో ఉంటే బెదిరించి గ్యాంగ్ రేపుకు పాల్పడిన ఘటన. ఆ గ్యాంగ్ రేపులో మళ్ళీ నిందితులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. తమిళనాడులో అరుణాచలంలో దర్శనానికి వెళ్తున్న అక్కా చెల్లెళ్ళ మీద గ్యాంగ్ రేప్. ఇట్టా వరుస తర్వాత ఒకటన్నట్టుగా ఇలాంటి ఘటనలన్నీ వెలుగులో చూడడం. ఈరోజు మనం ఏమో దసరా అత్యంత ఉత్సాహంగా అమ్మవారి వేడుకలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో మహిళల మీద ఈ రీతిన వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండడం అత్యంత విచారకరమైనటువంటి తీరు. అమెరికా వద్దన్నదని ఆగాం, ముంబై దాడులకు ప్రతీకారం చేద్దామనుకున్నాం, పాకిస్తాన్తో యుద్ధంపై ప్రధానితో చర్చించాను, మన్మోహన్ సింగ్ కూడా సుముఖత చూపారు, అయితే అమెరికా ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. అమెరికా ఒత్తిళ్లకు మోదీ తలొగ్గారు. పాకిస్తాన్ దాదాపు చెప్పు చేతల్లోకి వచ్చే దశలో హఠాత్తుగా ఆపరేషన్ సింధూర్ విరమించారు అనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా ఒత్తిళ్ళకి నరేంద్ర మోదీ ప్రభుత్వమే కాదు, మన్మోహన్ సింగ్ హయాంలో కూడా తలొగ్గారు. ముంబైలో జరిగినటువంటి దాడులకు ప్రతీకార చర్యలు తీసుకోవాల్సి ఉంటే ఆగిపోయారు అని నేరుగా ఆనాటి మంత్రి అంగీకరిస్తున్నారు. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో చాలా కాలం పాటు అమెరికా కనుసన్నల్లో, అమెరికా ప్రయోజనాలకు తగ్గట్టుగా, అమెరికా ఏది చెప్తే అదన్నట్టుగా ఇండియన్ గవర్నమెంట్ సాగిందో ఇలాంటి ఉదాహరణలన్నీ మనకు వెల్లడిస్తాయి. ఇక వెల్కమ్ ఎయిర్ బస్ పెట్టుబడులతో ఏపీకి రండి, దిగ్గజ సంస్థకు మంత్రి లోకేష్ ఆహ్వానం, ప్రపంచ స్థాయి తయారీ కేంద్రం పెట్టండి, పూర్తిగా సహకరిస్తాం, ప్రధాన యూనిట్తో పాటు ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ను ఏర్పాటు చేయండి, ఎయిర్ బస్ బోర్డు ముందు మంత్రి ప్రతిపాదన, ఢిల్లీలో ఆ సంస్థ చైర్మన్ ఎండీలతో భేటీ. నిన్న అనేక రకాల రాయితీలు ఇస్తామని, అనేక రకాల ప్రయోజనాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎయిర్ బస్కి ఆఫర్ చేశారు. మరి ఆ సంస్థ ఎంత మేర స్పందిస్తుందో చూడాలి. రండి చూడండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి. సీఎం ఏపీలో అపార అవకాశాలున్నాయి, మాకు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, పరిశ్రమలకు అనుకూల విధానాలు అనుసరిస్తున్నాం, నైపుణ్యం కలిగిన యువశక్తి, స్పీడ్గా అనుమతులు, విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలిరండి, ఢిల్లీ సిఐఏ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు. ఈ నవంబర్లో విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు జరగబోతుంది. మరోసారి లక్షల కోట్ల ఎంఓయూలకి రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో పెట్టుబడులు పెట్టడానికి రమ్మనంటూ ఇంతకుముందే సింగపూర్ వెళ్ళి వివిధ సంస్థల్ని ఆహ్వానించారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో సిఐఏ సదస్సులో అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారుల్ని ఏపీ గవర్నమెంట్ తరఫున స్వయంగా సీఎం ఆహ్వానించారు. ఎంతమంది వస్తారో చూద్దాం. మరి పూర్వోదయ నిధులు ఇవ్వండి, వెనుకబడ్డ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఆ నిధులే కీలకం, నిర్మలా సీతారామన్కు చంద్రబాబు వినతి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనూ భేటీ, పోలవరం పురోగతిని వివరించిన సీఎం, అమిత్ షాతో చంద్రబాబు భేటీ, రాజకీయ పరిణామాలు అభివృద్ధిపై 45 నిమిషాల పాటు చర్చించిన సీఎం. ఆంధ్రప్రదేశ్లో పరిణామాల మీద ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్ట్ చేస్తున్నారు, కానీ కేంద్రం మాత్రం కరుకరిస్తున్న దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు అరకొరగానే అందుతున్నాయి. ఇప్పటికీ అంతంత మాత్రమే. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా చూసిన 2024-25 కన్నా 2025-26 ఆర్థిక సంవత్సరంలో తక్కువ నిధులు వస్తున్నాయి. ఇక చెప్పలేని రీతిలో పాక్ స్లెడ్జింగ్కి పాల్పడింది, నా ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశారన్నట్టుగా నిన్న మీడియా ముందు తిలక్ వర్మ వెల్లడించారు. కాన్సన్ట్రేట్ చేసి మొత్తంగా పాకిస్తాన్ జట్టుని ఓడించేటంత ఏకాగ్రతతో ముందుకు సాగాము అనేటువంటి విషయాన్ని నిన్న ఈ ఆసియా కప్ ఫైనల్స్ మ్యాచ్ హీరో చెప్పారు. ఇక బీహార్లో 68,50,000 ఓట్ల తొలగింపు, బీహార్లో తుది జాబితా వెల్లడి, కొత్తగా 21,53,000 ఓట్ల నమోదు, మొత్తం ఓటర్ల సంఖ్య 7,42,00,000. ఫైనల్గా ఓటర్ల జాబితా అయితే బయటకు వచ్చింది. ఈ జాబితా మీద కూడా అనేక అభ్యంతరాలు ఉన్నాయి.
అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ దీన్నే ఫైనల్గా చెప్తుంది కాబట్టి ఈ జాబితాతోనే ఎన్నికల ప్రక్రియ జరగబోతుంది. అత్యంత ఉత్కంఠభరితంగా దేశ రాజకీయాలనే ప్రభావితం చేసే ఎన్నికలుగా ఇప్పుడు బీహార్ మారుతోంది. ఎవరు ఎటుంటారు, ఎట్టా గట్టెక్కుతారు, చాలా హోరాహోరీ పోరు సాగుతోంది. 20 ఏళ్ల పైబడి నితీష్ కుమార్ పాలన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మోదీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి సానుభూతి చెరిగిపోతోంది. నిరుద్యోగం, వలసలు, ఇతర అనేక సమస్యలు ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి బీహార్ ఎన్నికల్లో మహాకూటమి, మహాగఠబంధన్ పేరుతో కాంగ్రెస్, ఆర్జేడీ ఐక్యంగా తలపడాల్సి ఉంది. కానీ ఆ రెండు పక్షాల మధ్య ఇప్పుడు అనేక రకాల విభేదాలు ఉన్నాయి. సీట్ల కేటాయింపు దగ్గర నుంచి అనేక పంపకాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకుని చాలా తక్కువ స్ట్రైక్ రేటుతో ఎక్కువ స్థానాల్లో ఓటమి పాలు కావడం వల్ల ఈసారి కాంగ్రెస్ని కుదించాలి అని ఆర్జేడీ చూస్తుంది. ఆర్జేడీ ఎత్తులకు పై ఎత్తులు వేయాలని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నాయి. దాంతో మిత్రపక్షాల మధ్య అనైక్యత ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏకు ఉపయోగపడుతుందా అనే అభిప్రాయం ఉంది. వీటితో పాటుగా అక్కడ ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి పార్టీ చీల్చే ఓట్లు, ఎంఐఎం చీల్చే ఓట్లు, ఇవన్నీ కూడా కీలకం కాబోతున్నాయి. ఏమైనా చాలా నేరోగా ఈ ఎన్నికల ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. చాలా హోరాహోరీ పోరైతే సాగుతుంది. ఇక్కడ ఫలితాన్ని బట్టి దేశ రాజకీయాల్లో కూడా అనూహ్యమైనటువంటి మలుపులు ఉంటాయి. ముఖ్యంగా అక్కడ ఎన్డీఏ ఓటమి పాలైతే, బీహార్లో నితీష్ కుమార్ గద్దె దిగాల్సిన పరిస్థితి వస్తే అది దేశ రాజకీయాల్లోనే అనూహ్యం, అనేక మలుపులకి కారణమవుతుంది. ఇక భారత ఔషధాలపై సుంకాలు ఎత్తేసిన చైనా, అమెరికా సుంకాల భారం మోపుతుంది. చైనా సుంకాలు తగ్గించి రమ్మని ఆహ్వానిస్తుంది. చూడండి ఒక్కసారిగా ప్రపంచ పరిణామాలు ఎట్లా మారిపోతాయో. చాలా కాలం పాటు వెస్ట్ వైపు చూసిన ఇండియా ఇప్పుడు హఠాత్తుగా ఈస్ట్కి దృష్టి మళ్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అట్లా ప్రపంచ పరిణామాలు. ఎన్నాళ్ళు వెస్ట్, అమెరికా ఏది చెప్తే అదన్నట్టుగా సాగిన దశ నుంచి ఇప్పుడు అమెరికా అన్నింటా ఆఖరికి టాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలని కూడా 100% టారిఫ్ వేస్తాం అని ట్రంప్ బెదిరించినటువంటి తరుణంలో ఇప్పుడు మన దృష్టి ఇటు మళ్లించే పరిస్థితి వస్తుంది. చిన్న కాంట్రాక్టర్లకు శుభవార్త, 400 కోట్ల బిల్లుల చెల్లింపునకు ఓకే. అదేవిధంగా జగన్ పాలనలో రైతు ఘోష, నెలకు 77 మంది చొప్పున బలవన్మరణం, 2023లో 925 మంది రైతులు, కూలీలు మృతి, దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, శ్మశానాలుగా సాగు భూములు ఎన్సీఆర్బీ, మహిళల ఆత్మగౌరవ భంగంలోనూ దేశంలోనే ఏపీకి తొలి స్థానం. గడిచిన కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల బర్లీ పొగాకు, ఉల్లి ఇలాంటి పంటల సాగుదారులందరూ బలవన్మరణాల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ధరలు కుదించుకుపోవడం వల్ల 2024, 2025 సంవత్సరాల్లో కూడా చాలామంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే 2023 వరకు ఎన్సీఆర్బీ రిపోర్ట్ తీసుకుని జగన్ పాలనలో భారీగా రైతు ఆత్మహత్యలు పెరిగాయి అన్నది ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా హైలైట్ చేశాయి. అంతకుముందేళ్లలో కూడా భారీగా పెరుగుతున్నాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి. ఇంకా ప్రస్తుతం రైతులు ఒక్కసారిగా కుదేలవుతున్నటువంటి దశలో ఇంకా ఎక్కువ బలవన్మరణాలు జరుగుతున్నాయి. శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు విజయవాడ ఇంద్రకీలాద్రి మీద దసరా ఉత్సవాల్లో భాగంగా రాబోయే 3 నెలల్లోనూ విస్తారంగా వర్షాలు. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. రేపట్లోగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ప్రమాదం కూడా ఉంది. రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ కారిడార్ కోల్కతా చెన్నై హైవేకి సమాంతరంగా ఖరగ్పూర్ నుంచి చెన్నైకి నిర్మించేలా కసరత్తు చేస్తున్నారు. అమరావతి రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేలా ప్రణాళిక. ఇది చాలా దేశవ్యాప్త ప్రాజెక్ట్. దాదాపు 5 రాష్ట్రాలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, బెంగాల్, మధ్యలో జార్ఖండ్, ఇలా 5 రాష్ట్రాల మీదకి వెళ్ళేటువంటి రోడ్డు అమరావతికి కూడా లింక్ అవుతుంది అని చెప్పే ప్రయత్నం ఈనాడు ఆతృతలో చూడొచ్చు మనం. 5 రాష్ట్రాల మీద ఇప్పుడున్న NH-16కి సమాంతరంగా మరొక హైవే వస్తుందంటే అనివార్యంగా అది అమరావతి ప్రాంతం మీదే వెళ్తుంది. అయినా ఇది అమరావతి కోసమే వేస్తున్నారు, అమరావతికి కొత్త శోభ రాబోతుంది అని చిత్రీకరించే ప్రయత్నం ఈనాడు ఆతృతలో మనకు అర్థం చేసుకోవచ్చు. వైకాపా హయాంలో వారానికి 4 రైతుల బలవన్మరణం. సినిమాలపై ట్రంప్ సుంకాలతో భయం లేదు, టారిఫ్ల మీద స్పష్టత రావాల్సి ఉంది. అవి అమల్లోకి వచ్చినా యుఎస్లో టికెట్ ధరల్ని పెంచలేం, షూటింగ్ల కోసం ప్రతి కథను అమెరికా బాట పట్టించలేం అన్నట్టుగా సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇంటర్వ్యూని ఈనాడు పత్రిక ఇక్కడ ప్రచురించింది. దీప్తి ఆల్రౌండ్ షో, శ్రీలంకపై భారత్ ఘన విజయం. ఉమెన్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్లో శ్రీలంక ఓ దశలో టీమిండియా కలవరపడింది. వరుసగా 4 వికెట్లు, ఒకే ఓవర్లో 3 వికెట్లు. అది కూడా అర్లిన్ డియోల్,
అదే జమీమా, దాంతోపాటుగా హర్మన్ ప్రీత్ ముగ్గురు ఒకే ఓవర్లో అవుట్ అయిపోయారు. దాంతో మిడిల్ ఆర్డర్ కుదేలైపోతుందా అనే సందేహం కలిగింది. కానీ చివరిలో అమర్జోత్, దాంతోపాటు దీప్తి శర్మ ఇద్దరు చక్కగా ఆడి మంచి టార్గెట్ 269 రన్స్ భారీ స్కోరు సాధించారు. ఆ తర్వాత ఆ ఛేదనలో శ్రీలంక చతికిల పడడంతో టీమిండియాకు తొలి విజయం దక్కింది. ఇక సీఎం సొంత జిల్లాలో అమానుషం, బాలికపై టీడీపీ మూక గ్యాంగ్ రేప్. ఇందాక మనం మాట్లాడుకున్న చిత్తూరులో జరిగినటువంటి అటవీశాఖ నగరవనం పార్కులో ఘోరం. వీళ్ళంతా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ ముఖ్యమైనటువంటి నేతలతో టీడీపీ జెండాలు కండువాలు కప్పుకుని ఉన్న ఫిక్స్ని ఇక్కడ సాక్షి పత్రికలో మనం చూడొచ్చు. మహిళలకు బాబు మోసం, 0 వడ్డీకి 0, ఆడబిడ్డ నిధి అవుట్, స్త్రీనిధికి గండం. ఇప్పటికే ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పూర్తిగా రద్దు. వైఎస్ జగన్ ఇచ్చిన వాటన్నింటికీ కూటమి సర్కారు మంగళం. పైగా ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఏదో ఉద్ధరిస్తాం, 2 కొత్త పథకాలు పెడుతున్నాం, విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, వీటి ద్వారా డ్వాక్రా మహిళలకు 1000 కోట్ల రూపాయలు చొప్పునిచ్చి మొత్తం ఉద్ధరిస్తాం అనే ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఉన్న స్కీములన్నీ ఎత్తేశారు అనే అంశాన్ని సాక్షి ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించింది. ఇక మిగిలినటువంటి పత్రికల్లో ఆంధ్రప్రభ చూస్తే మళ్ళీ ఢిల్లీలో జరిగినటువంటి సిఐఏ సదస్సు, అదేవిధంగా నారా లోకేష్ ఎయిర్ బస్తో మాట్లాడినటువంటిది, మళ్ళీ వాయుగుండం, గోదావరి డెల్టాలో ఏరియల్ లైడాల్ సర్వే, కాలువల ఆధునీకరణ, ప్రస్తుత కాలువల పరిస్థితిపై అధ్యయనం, కట్టల విస్తరణ, లైనింగ్ బలోపేతానికి ప్లాన్, శాశ్వత ప్రాతిపదికన పటిష్టమైన వ్యవస్థ. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఒకసారి గోదావరి ఆయకట్టు ఆధునీకరణ పనులు జరిగాయి. అవి కూడా చివరి దశలో అంతంత మాత్రంగా మారాయి. ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్తిగా చేస్తేనే గోదావరి ప్రమాదాన్ని నుంచి గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. లేదంటే గోదావరి ఏదైనా ప్రమాదం సంభవిస్తే చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లక తప్పదు. దాంతోపాటుగా ఏటా డెల్టాలో, గోదావరి డెల్టాలో రైతులు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి గోదావరి డెల్టా ఆధునీకరణకు మరోసారి పనులు సిద్ధం చేయాల్సిందే. ఇక పసిడి పరుగు ధరలు పైకి, తాజాగా 10 గ్రాములు 1,17,000 రూపాయలు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గించవచ్చన్న అంచనాలతో బంగారం ధర మరింత పెరుగుతోంది. భారత్కు పోదాం, ట్రంప్ H1B వీసా ఫీజు పెంపుదల నేపథ్యంలో ఐటీ సంస్థల ఆలోచన, ప్రత్యామ్నాయాల అన్వేషణ, వర్క్ షిఫ్ట్పై యోచన, భారత్లో 1700 జీసీసీలు ఏర్పాటు. మనం మాట్లాడుకున్నాం, ట్రంప్ విధానాల పరంపరలో అనేక మార్పులు వస్తాయి. అది ఇండియాకు కూడా కొంత అడ్వాన్స్ కావచ్చు. ఆ అడ్వాన్స్డ్ ఇప్పుడు జీసీసీల ఏర్పాట్లో జరగబోతోంది. విజయవాడలో రోబో చెఫ్, వంట వార్పులో బహు నేర్పరి, విజయవాడ ఎక్స్పోలో నాలా చెఫ్, వింగ్ మాన్ హంగామా. ఇక తగ్గని కృష్ణా గోదావరి రెండు కూడా భారీ వరద ప్రవాహంతో సాగుతున్నాయి. అండ్ బ్లాక్ మెయిలింగ్కు భారత్ బెదరదు చెప్తున్నటువంటి సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడి. అదేవిధంగా ట్రంప్ గాజా ప్లాన్కు మోదీ మద్దతు. గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దురాక్రమణల వ్యవహారానికి చెక్ పెట్టే ప్రతిపాదన ఒకటి అమెరికా సిద్ధం చేసింది. దానికి చైనా, రష్యా, ఇండియా ఇలాంటి అన్ని దేశాలు కూడా మద్దతు తెలిపాయి. దాంతో ఇక ఈ ఉదంతానికి, ఈ 2.5 ఏళ్ల పైగా సాగుతున్నటువంటి నరమేధానికి చెక్ పడుతుందనేటువంటి అభిప్రాయం చాలామంది నుంచి వినిపిస్తుంది. ఇక ప్రజాశక్తి పత్రికలో చూస్తే సామ్రాజ్యవాద పునరుద్ధరణకే అమెరికా ఈ టారిఫ్ల భారం మోపుతోంది. అమెరికా కుర్చీ కిందకి నీళ్ళు వస్తున్నాయి, పెత్తనం కిందకి చాప కిందకి నీళ్ళు వస్తున్నాయి. దాంతో ఇప్పుడు అమెరికా తన పెత్తనం చెదిరిపోకుండా ఉండేదానికే టారిఫ్ల పేరుతో అన్ని దేశాలని తన చెప్పు కింద పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది అనే అభిప్రాయం ఉంది. ఆ క్రమంలోనే ఈ టారిఫ్ల యుద్ధం అన్నట్టుగా సిపిఎం ఆల్ ఇండియా నాయకుడు బివి రాఘవులు ఆరోపణని ఈ పత్రిక ఇక్కడ ప్రచురించింది. అడవి బిడ్డలపై పెరిగిన దాడులు, మహిళలు, చిన్నారులపై పెచ్చరిల్లిన అఘాయిత్యాలు, భారీగా సైబర్ నేరాలు, ఎన్సీఆర్బీ 2023 నివేదిక. బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం, గోదావరి ఉగ్రరూపం, పాక్లో ఆత్మాహుతి దాడి, పేలుళ్ళు, కాల్పులతో దద్దరిల్లిన పెట్ట, 13 మంది మృతి. విజయవాడలో దారుణం, బాలికపై బాబాయ్ అత్యాచారం. తమిళనాట మరో విషాదం, ఎన్నూరు థర్మల్ పవర్ ప్లాంట్లో కూలిన స్లాబు, 9 మంది మృతి, మరో 15 మంది గాయాలు. కరూరు ఘటన మరవక ముందే తమిళనాడులో వరుస ఉదంతాలు చాలా తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఆ కరూరు ఘటన మీద ఇప్పటికే సీఎం స్టాలిన్, టీవీకే ప్రెసిడెంట్ విజయ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మీ ప్రభుత్వ వైఫల్యం అంటూ టీవీకే ఆరోపిస్తుంది. టీవీకే నేతల తీరే మూలం, 41 మంది ప్రాణాలు కోల్పోవడానికి టీవీకే నేతలే ప్రధాన కారణం అంటూ ప్రభుత్వం అంటుంది. దాంతో అక్కడ ఆ ఘటన చుట్టూ కరూరులో 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.
ఇవి ప్రధాన పేజీలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు. ఇక లోపల పేజీలో ఉన్న అంశాలను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. లోపల పేజీలో వచ్చినటువంటి ఈనాడు పత్రికలో వచ్చిన డేటా ప్రకారంగా ఎన్సీఆర్బీ రిపోర్ట్లో ఏ ఏడాది ఎంతెంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఇది అధికారిక డేటా. ఇందులో చూస్తూ 2014లో 632 మంది, 15లో 916 మంది, 16లో 804 మంది, 17లో 816 మంది, 2018లో 664 మంది, 2019లో 1029 మంది హైయెస్ట్. ఈ 2019లోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ తర్వాత 2020లో 889 మంది, 2021లో 1065 మంది, దానికన్నా ఎక్కువ. 22లో 917, 2023లో 925 మంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో 8657 మంది 10 ఏళ్లలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 8657 మంది అంటే సగటున ఏడాదికి 865 మంది. ఎంత పెద్ద సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారో చూడండి. దాదాపు రోజుకి 2-3 చొప్పున మరణాలు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది, బలవన్మరణాలు. బాబు మీకు బండి ఎవరిచ్చారు? బైక్ నడిపిన బాలలను మందలించిన మంత్రి. 2 బాలలు బైక్ నడుపుతూ మంత్రి వంగల్పూడి అనిత కంటపడ్డారు. ఆమె వెంటనే కారు దిగి వెళ్ళి వారి క్లాస్ స్పీకర్. మంగళవారం అనిత కారులో విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా దత్తి గ్రామానికి బయలుదేరారు. డెంకాడ మండలం చింతలవల సమీపంలో రాగానే జాతీయ రహదారి మీద బాలలు బైక్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కనిపించారు. వాళ్ళకి మంత్రి అనిత క్లాస్ స్పీకర్. ఇక మంత్రి సవిత దాటికి కియో మొర్రో. పెనుగొండలో ఉన్న కియా పరిశ్రమ అనుబంధ రంగాల మీద మంత్రి అనుచరులు యథేచ్ఛగా దాడులు చేస్తున్నారు. కియా వద్ద మంత్రి అనుచరుల దౌర్జన్యం, రెస్టారెంట్ల నిర్వాహకులకు బెదిరింపులు, ట్రావెల్ ఏజెన్సీలు తమకే అప్పగించాలని అల్టిమేటం, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంతా తమ కనుసన్నల్లోనే, తమ మనుషుల ద్వారానే, తమ హయాంలో తమకు నచ్చినట్టుగా సాగాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇదొక భాగంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన సిజేఐ మాతృమూర్తి కమల్ తాయ్. అంబేద్కర్ వాదిగా తాను రాలేనని స్పష్టీకరణ. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు అంతా సిద్ధమైంది. ఈరోజు ఢిల్లీలో కార్యక్రమం జరుగుతోంది. నాగపూర్లో జరిగే కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ తల్లిని ఆహ్వానించారు. కానీ ఆమె నేను అంబేద్కర్ వాదిని, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిని, కాబట్టి నేను ఆ కార్యక్రమానికి రాలేను అంటూ ఆమె తిరస్కరించారు. అంటే ఆర్ఎస్ఎస్ చేసిన ప్రయత్నాన్ని ఆమె తోసిపుచ్చారు. ఆమె ఏ ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించింది, ఆమె తన విధానానికి, తన సిద్ధాంతానికి, తన భావజాలానికి కట్టుబడి ఆమె ఎంతగా నిలబడింది అనేది ఇదొక ఉదాహరణ. ఈ రోజుల్లో చాలామంది అధికారం బీజేపీ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా ఎట్టా చెప్పినా చెయ్యాలి అనే దిశలో ఉన్నారు. చాలామంది అలాంటి ప్రయత్నాలతో సాగుతున్నారు. అనేక మందిని చూడొచ్చు మనం. తమ వైఖరిని మార్చేసుకుని పూర్తిగా యూటర్న్ కూడా తీసుకుని వాళ్ళకి దాసోహం అయిపోతున్నటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామందిని చూస్తాం. కానీ ఇలాంటి ఈ కమలాతాయి లాంటి వాళ్ళు తమ విధానానికి, తాము అనుకున్నటువంటి అంబేద్కర్ భావజాలానికి కట్టుబడి ఆమె నేను రాలేను అని నిర్ద్వందంగా ఆహ్వానాన్ని తోసిపుచ్చినటువంటి తీరు మాత్రం విశేషంగా భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఆమె తనయుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు కాబట్టి ఆమెను ఆహ్వానించారు. లేదంటే ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ ఆమెను ఆహ్వానించే అవకాశం లేదు. గవాయి తల్లి కూడా ఆర్ఎస్ఎస్ ఉత్సవంలో పాల్గొన్నారు అని చెప్పాలన్నది ఆర్ఎస్ఎస్ ప్రధాన ఉద్దేశం అయి ఉంటుంది. కానీ ఆమె మాత్రం దాన్ని తిరస్కరించడం ద్వారా ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలకి గండి కొట్టినట్టు మనం భావించాలి. ఇక ఆ తర్వాత నాగార్జున హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ ద్వారా ఇతర రూపాల్లో నాగార్జున వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. నాగార్జున పేరుతో అనేక రకాలుగా నాగార్జున వీడియోస్ని అనేక రకాలుగా వాడుకుంటున్నారు. చివరికి రాజకీయ ప్రచారంలో కూడా నాగార్జున్ని ప్రధానంగా వినియోగిస్తున్నారు. దీని మీద ఆయన ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఇలాంటి వాళ్ళు కూడా తమ హక్కులకు భంగం కలిగేలా తమ చిత్రాలు, వీడియోలు వాడకూడదు అనేటువంటి రీతిలో వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నట్టుగా ఇప్పుడు అక్కినేని నాగార్జున కూడా అలాంటి ఒక పిటిషన్ వేసి తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకూడదని పేర్కొంటూ జస్టిస్ తేజస్ కార్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా నాగార్జున ఇమేజ్ కానీ వీడియో కానీ, ఏ ఇమేజ్ కానీ వీడియో కానీ వాడుకుంటే దానికి నాగార్జున అనుమతి ఉండాలి అంటూ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. నాగార్జున కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆయన పేరుతో ఆర్డర్ ఇచ్చింది. ఎవరివైనా ఎక్కడైనా వాడుకుంటే అవి రైట్స్ కింద వస్తాయి. వాటిని పరిగణలో మనం గమనంలో కూడా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి
ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు, ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచి రాత, కోత, వాత పేరుతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.